హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆగస్టులో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ, తెలంగాణ మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఇచ్చారు. మీకు స్టార్టింగ్ 90,000తో ఈ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆసక్తితో ట్రై చేయండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎటువంటి బుక్స్ చదవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, ఆసక్తితో ట్రై చేయండి. వేకెన్సీస్ టోటల్ 55 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రజెంట్ ఐటీ డిసిప్లిన్, యాక్చురియల్, జర్నలిస్ట్ ఈ కేటగిరీలో ఖాళీ ఉన్న పోస్టు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఇక పేజ్ నెంబర్ 2లోనే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ శాలరీ ఎలా ఉంటుంది. ట్రైనింగ్లో 60,000 వరకు శాలరీ అయితే వస్తుంది మేనేజ్మెంట్ ట్రైనింగ్. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత స్కేల్ 1 ఆఫీసర్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ హోదాకి వచ్చిన తర్వాత బేసిక్ పే 50,000 మీకు స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా ఇతర అలవెన్స్లో అన్ని యాడ్ అయిన తర్వాత పెర్ మంత్ అంటే మీకు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో ఆ సిటీని బేస్ చేసుకుని 90,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ కట్ ఆఫ్ తేదీ వచ్చి 1 డిసెంబర్ 2024. ఈ టైం కల్లా మీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తూ ఉండాలి. రెలవెంట్ మార్క్ షీట్స్ అన్నీ కూడా మీ దగ్గర రెడీగా ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా జర్నలిస్ట్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏదైనా డిగ్రీ లేదా పీజీ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పర్సంటేజ్ కూడా అడిగారు. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయి ఉంటే 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అయి ఉంటే 55% మార్క్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ స్పెషలిస్ట్ కేటగిరీ, యాక్చురియల్ డిసిప్లిన్. ఇందులో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ, అది స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, యాక్చురియల్ సైన్స్ అవ్వచ్చు, లేదా ఎకనామిక్స్ కానీ, ఆపరేషన్ రీసెర్చ్ కానీ, ఇవి డిసిప్లిన్స్. లేదంటే ఏదైనా డిసిప్లిన్లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా ఐఏఐ లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ యాక్చురీస్ IFOA. సో ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ నుండి మినిమం 2 పేపర్స్ క్రెడిట్ మీరు కనుక సంపాదించుంటే మీకు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేటగిరీ, బీటెక్ కానీ లేదా ఎంటెక్ కానీ లేదా MCA, మీకు కంప్యూటర్ సైన్స్ డిసిప్లిన్ అవ్వచ్చు లేదా ఐటీ డిసిప్లిన్ ఇది చదువుంటే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళకి కొన్ని సర్టిఫికేషన్స్ అడిగారు. ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, తర్వాత ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మీకు జావా కానీ లేదంటే పైథాన్, ఆండ్రాయిడ్, మొబైల్ అప్లికేషన్ సంబంధించిన నాలెడ్జ్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, UI UX, API డెవలప్మెంట్, MySQL, డేటాబేస్ డీటెయిల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, దాంతోపాటు నెట్వర్కింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్, లినక్స్ సంబంధించిన కాన్సెప్ట్స్, క్లౌడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో వీటిలో మీకు సర్టిఫికేషన్ వీటిని బేస్ చేసుకుని ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా రిలవెంట్ డిసిప్లిన్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎవరైతే ఐటీ కేటగిరీ అప్లై చేసుకుంటున్నారో ఒకసారి పేజ్ నెంబర్ 5, 6లో ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోండి. కట్ ఆఫ్ 1 డిసెంబర్ 2024 విషయాన్ని గమనించండి. ఏజ్ లిమిట్ 1 డిసెంబర్ 2024 ఇది ఏజ్ సంబంధించిన కట్ ఆఫ్ తేదీ. మినిమం 21, మ్యాక్సిమం 30. ఇవే కాకుండా ఏజ్ రిలాక్సేషన్ SC STకి 5 years, ఓబీసీ నాన్ క్రిమినల్ 3 years, పీడబ్ల్యూబీడీ 10 years. ఇక్కడ మీకు డేటాబేస్ ఇచ్చారు, ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ. టోటల్ 200 మార్క్స్. ఇక 150 మార్క్స్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో 150 minutes టైం ఇస్తారు. ఇక ఎగ్జామినేషన్లో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయి ఉంటే మినిమం 60% స్కోర్ చేయాల్సి ఉంటుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ ఇవి. తర్వాత SC ST పీడబ్ల్యూబీడీ అయి ఉంటే కనుక మినిమం 55% స్కోర్ చేయాల్సి ఉంటుంది. మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉంది. మీరు వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిలబస్ చూద్దాం. జనరల్ లిస్ట్, మనకి జనరల్ కంప్యూటర్ సిలబస్ ఏమైతే ఉందో అదే ఉంటుంది. దీనికి కూడా రీజనింగ్ 40 questions 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions 25 మార్క్స్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, ఇన్సూరెన్స్ అవేర్నెస్ అన్నీ కలిపి ఇచ్చారు. 35 questions 35 మార్క్స్. యాప్ట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ 40 questions 40 మార్క్స్. డిస్క్రిప్టివ్ ఇది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఎస్ఐ రైటింగ్ ప్లస్ రైటింగ్ 10 మార్క్స్, 2 questions అనమాట. డిస్క్రిప్టివ్ పేపర్కి 30 minutes, ఆబ్జెక్టివ్ పేపర్కి 120, టోటల్ 150 minutes అనమాట.
నెక్స్ట్ యాక్చువల్, ఇక్కడ కూడా సేమ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, యాప్ట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, డిస్క్రిప్టివ్ ఉంది. బట్ ఇక్కడ కొత్తగా యాడ్ అయిన టాపిక్ ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్. ఇక్కడ 40 క్వశ్చన్స్ 60 మార్క్స్. ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడే మీకు ఏ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ మాత్రం ఇంగ్లీష్ ఓన్లీ. నెక్స్ట్ ఐటీలో కూడా సేమ్ మనకి రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, యాప్ట్యూడ్, డిస్క్రిప్టివ్ అన్ని కామన్గా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటి మెయిన్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇది యాడ్ అయింది, ఇది చూసుకోండి. బట్ ఇక్కడ రీజనింగ్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో ఇంగ్లీష్ కానీ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా తగ్గించారండి. 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఈ విధంగా ఉన్నాయి. తర్వాత నెగిటివ్ మార్కింగ్ 1/4 మార్క్ అనేది కట్ చేస్తారు రాంగ్ ఆన్సర్ పెడితే. ఆ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ, మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. మీకు ఇంటర్వ్యూ వచ్చి 50 మార్క్స్ అనమాట. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఏ విధంగా పెర్ఫామ్ చేశారు వీటిని బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇది మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది, ఏపీలో గుంటూరు, విజయవాడ కానీ లేదా వైజాగ్లో సెంటర్ వచ్చే అవకాశం ఉంటుంది. గుంటూరు, విజయవాడ, వైజాగ్ మీరు ఏదైనా చూస్ చేసుకున్న ఆన్లైన్ అప్లికేషన్లో. తర్వాత తెలంగాణ, హైదరాబాద్ ఆర్ ఖమ్మం ఇవి సెంటర్స్. నెక్స్ట్ డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూ సంబంధించిన కల్లా మీరు కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు కదా, అది ప్రింట్అవుట్ తీసి రెడీగా పెట్టుకోండి. దాంతోపాటుగా ఇంటర్వ్యూకి సంబంధించిన కాల్ లెటర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్, మీకు ఫోటో ఐడి ప్రూఫ్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ సంబంధించిన మీ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. పేజ్ నెంబర్ 23లో నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఇచ్చారు. మనకి ఐబీఎస్ ఆన్లైన్ పోర్టల్ ఏమైతే ఉందో సేమ్ అదే పోర్టల్ దీనికి కూడా. ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అప్లోడ్ చేసుకుంటారు. ఫైనల్గా ఫీజు పేమెంట్ చేస్తారు. ఇక్కడే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ నెక్స్ట్ ఫీజు అండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అయ్యి ఉంటే 200 రూపీస్, మిగతా అన్ని కేటగిరీ వారికి 1000 రూపీస్ ఫీజు అయితే ఉంది. 200 and 1000 ఒకసారి చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీజు పేమెంట్ ఎలా చేయాలి, నెక్స్ట్ డాక్యుమెంట్స్ వాటి యొక్క సైజెస్ ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎలా స్కాన్ చేయాలి, ఆ రిజల్యూషన్ ఎంత. నెక్స్ట్ ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఇది పేపర్ మీద రాసి మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ వాళ్ళు సైన్ చేసి ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 26లో డాక్యుమెంట్ నేమ్, వాటి యొక్క సైజ్ ఎంత, డైమెన్షన్ ఎంత, ఆ ఫైల్ సైజ్ ఫైనల్గా ఎంత ఉండాలి అప్లోడ్ చేయడానికి డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తం ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఈ యొక్క డిఫరెంట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. ఈ పేజ్ నెంబర్ 29, 30 నుంచి చెక్ చేసుకోండి ఒకసారి. ఇది IBPS పోర్టల్ రిజిస్ట్రేషన్ లింక్. ఇది February 28 PM ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి March 7 చివరి తేదీ. ఇక్కడ మీకు ఏ విధంగా అప్లై చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ యొక్క డాక్యుమెంట్స్ స్కాన్ చేయడానికి కావాల్సిన గైడ్లైన్స్, వాటి యొక్క ప్రొసీజర్ ఇచ్చారు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా కొత్త వారు క్లిక్ చేశారు ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఇది టోటల్ 6 స్టెప్ ప్రాసెస్ అనమాట. ముందుగా మీకు బేసిక్ ఇన్ఫో అంటే మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ ఇచ్చి ఇక్కడ సేవ్ నెక్స్ట్ అంటే మీ డీటెయిల్స్ సేవ్ అయ్యి నెక్స్ట్ పేజ్కి వస్తుంది. అక్కడ మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తే సేవ్ చేసి పెట్టుకోండి. మీకు అడ్మిట్ కార్డ్ కానీ, రిజల్ట్ చెక్ చేసుకోవడం, ఇంటర్వ్యూకి వెళ్ళడం, ఫైనల్ రిజల్ట్ అన్నీ కూడా వాటి ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. డీటెయిల్స్ అంటే మీ యొక్క కేటగిరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ సెంటర్ అన్నీ 1 by 1 మీరు ఎంటర్ చేస్తారు. రివ్యూ చేసుకుంటారు. అప్లోడ్స్ అంటే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కానీ, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అన్ని అప్లోడ్ చేస్తారు, పేమెంట్ చేస్తారు. ఆ తర్వాత మీరు టాప్ లెఫ్ట్ కానీ లేదా టాప్ రైట్ సైడ్ కానీ ఫీజు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ చాలా ఇవన్నీ వస్తాయి, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇది ఏఎస్సి ఆర్గనైజ్ సంబంధించిన వెబ్సైట్లో కెరీర్స్ పేజ్. ఈ కెరీర్స్ పేజ్లో రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడే మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇచ్చారు. ఆ తర్వాత వీటికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అడ్మిట్ కార్డ్ కానీ, తర్వాత ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వచ్చు, ఫైనల్ సెలక్షన్ అంతా ఈ పేజ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. మీరు చెక్ చేస్తూ ఉండండి.
ఇది ఫ్రెండ్స్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన మేనేజ్మెంట్ ట్రైనింగ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.